కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. పర్సనల్లీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి. బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ చేస్తాను అని ఆయన నోట్తో ఆయనే చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. ఆయనే కాదు, అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచిగా వచ్చేసాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనల్లీ బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను. సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాగా అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా. సో ఇట్ వాజ్ వెరీ హర్ట్ఫుల్. పాయింట్ నెంబర్ 3, సో థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన 1 lakh ఇస్తా అని చెప్పారు. 4th ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్, అండ్ 5th ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్. సో ఇది ఎలా చెప్పారంటే, 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అలా అనకూడదు సింగర్స్, ఇలా చాకరీ చేసిపోతారు, దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారు ఇలా అన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి. తండ్రి తర్వాత గురువు. ఆ గురువు స్థానంలో మా ముగ్గురిని చూసే మీరు కాంపిటీషన్కి వచ్చారు. గెలిచినప్పుడు వచ్చి కాళ్ళకి దండం పెట్టారు. ఓడిపోయినప్పుడు ఇలా బయటికి వెళ్ళి మా గురించి మీకేది నచ్చితే అది మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక జనరేషన్ డేంజర్లో పడేసేటటువంటి ఒక సిచ్యువేషన్. కాబట్టి ఆచితూచి మాట్లాడండి, ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మేము ఆల్రెడీ సాధించేశాము లైఫ్లో అని అనుకున్నప్పుడు దయచేసి కాంపిటీషన్కి రాకండి. కాంపిటీషన్కి వస్తే మీరు మంచి మార్కులు తీసుకోవాల్సి వస్తుంది, సలహాలు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈ కాంపిటీషన్ ద్వారా చాలామంది ఇది ప్రొఫెషన్ చేసుకొని చాలా ఫ్లరిష్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడటం లేదో, అఫ్ కోర్స్ ఈరోజు సోషల్ మీడియాలో కింద కామెంట్సే కదా ఇంపార్టెంట్, వాటికి భయపడుతున్నారేమో నాకు తెలీదు. బట్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మంచి చేసింది కదా కాంపిటీషన్, మీకు మాట్లాడింది దాని గురించి కూడా. ప్రవస్తి, ఇప్పటికి కూడా నేను నీకు చెప్పేది ఒకటే, మేమందరం నీ మంచినే కోరుకుంటాము. చిన్నప్పటి నుంచి ముద్దు చేసామన్నావు కదా, అలాగే ఇప్పుడు కూడా అదే తల్లి హృదయంతో నీకు చెప్తున్నాను నేను. నువ్వు ఆవేశంలో ఉన్నావు, కొంచెం కూల్గా ఆలోచించి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొని మంచి గురువు దగ్గర సాధన చేసి మంచి పాటలు పాడి సంగీత ప్రపంచంలో నీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటామని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేన్నైనా ఎవరైనా ఆపేంత కెపాసిటీ ఇక్కడ లేదమ్మా. ఎవరి టాలెంట్ని తొక్కేయలేరు, ఆపేయలేరు. అర్థమైందా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలామంది జీవిత చరిత్రలు ఉన్నాయి. వీలైతే నీకు టైం ఉంటే అవన్నీ ఒకసారి చదువు తీరిగ్గా. చాకరీ చేస్తారు అని అన్నారు, అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు, చెప్పుంటారు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్. బికాస్ వాళ్ళ దగ్గర, కిరవాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది. అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది? నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం, చాలా కష్టపడి నేర్చుకోవటం, స్టూడియోకి వెళ్లి పాడటం, ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగా వచ్చే వరకు పాడటం, ఇదంతా చాకరీయే కదా మరి. సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ కి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అసలు పీపుల్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్
anybody's association. Sure, every singer goes through something or the other, and also overall గా మన చుట్టూ సింగర్ పక్కన పెట్టండి, మ్యూజిషియన్ పక్కన పెట్టండి, ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది స్ట్రెస్ గో త్రూ అవుతున్నారు. ఇఫ్ ద ప్రాబ్లమ్ లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ, ఓన్లీ ఇన్ సింగర్స్, ఓన్లీ విత్ రియాలిటీ షోస్, ఇంతమంది ఎందుకు డిసప్పాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ? బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అందుకే వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ, వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్, వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్, ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు సే సంథింగ్ ఎల్స్ టు సంబడి ఎల్స్. బీ ఆనెస్ట్, అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు, అందరూ బాగా పాడేవాళ్లే. థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు, కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే 9 to 10 మూవీస్ చేస్తారు. ఆ 9 to 10 మూవీస్ లో 1000 మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు? సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో. వీఆర్ సో obsessed with ourselves that we only think about why am I going through this, why am I being given this అని ఆలోచించినంత వరకు మనకు ఆన్సర్స్ రావు. అందరినీ ఇందులోకి లాగేసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ తీసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద థంబ్నెయిల్స్ వీడియోలు పెట్టి, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ఫేర్ అట్ ఆల్. సో మీరు కూడా యాజ్ ఆడియన్స్, ఐ థింక్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు pick your content. Understand that there are always two sides to the story and not just one. In the name of being bold, dragging names and just randomly saying things about them anedi not correct. If you have two people in the conversation, that is okay, you can talk, meer maatladochu vallu maatladochu, but when you are giving a one sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. Vaalla paatalu lekunda it is definitely incomplete. The industry is definitely incomplete. I think even my dear sister Pravasti will grow in life only when she tries to understand how this world works. And in my personal experience with M.M. Keeravani garu, I think he is an amazing man. He is very, very humble and అందరినీ ఒకేలాగా చూస్తారు, ఈక్వల్ గా చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అన్ఫేర్. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ హారికా నారాయణ్. నేను రీసెంట్ గా వీక్షణ అనే ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో చేశాను. అది మన లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ శ్రీ ఎంఎం కీరవాణి గారి చేతుల మీదుగా ఆయన బ్లెస్సింగ్స్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా నేను ఒక రీల్ కింద షూట్ చేసి పోస్ట్ చేశాను అనమాట. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్లోని పర్టికులర్ జర్నలిస్ట్ నా రీల్ని కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ యూజ్ చేసి లైవ్ టెలికాస్ట్లో దాని మీద జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ నెగటివిటీ స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. నాకు అది అస్సలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక లెజెండరీ పర్సన్ ఒక చిన్న మ్యూజిక్ వీడియోని సపోర్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. It shows how much he encourages young and aspiring musicians who want to grow. నేను ఆ వీడియోలో నుంచుని ఉండడం అన్నది నా చాయిస్. కీరవాణి గారిని నేను ఒక గురువులా భావించి ఆయనకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అది. అయినా అసలు కీరవాణి గారి దగ్గర వర్క్ చేసేటటువంటి ఏ మ్యూజిషియన్ అయినా, ఏ సింగర్ నైనా, వర్క్ చేసే ఏ మనిషినైనా అడగొచ్చు మీరు, ఆయన ఎలాంటి వారో, ఆయన వాల్యూస్ ఎలాంటివో, ఒక సాటి మనిషికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఎలాంటిదో అన్నది. ఇన్ఫాక్ట్ బియాండ్ మ్యూజిక్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అబౌట్ లైఫ్, అబౌట్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్. పర్సనలీ దిస్ ఇస్ మై ఫీలింగ్. అలాంటిది ఇవన్నీ తెలుసుకోకుండా బేస్లెస్ గా జడ్జ్మెంట్స్ పాస్ చేయడం అన్నది నాకు కరెక్ట్ అనిపించలేదండి. చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ గా అనిపించింది. ఐ హోప్ దిస్ నెగటివిటీ స్టాప్స్ రైట్ హియర్. థ్యాంక్ యూ. మెయిన్ ఎలిగేషన్ కాస్ట్యూమ్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు పిల్లలందరూ దగ్గర నుంచి వచ్చిన సాంగ్స్లో ఫైనల్ అయిన ప్రతి పాటలోంచి ఆ పాటకి తగ్గ ఏ డ్రెస్సులు బాగుంటాయి అనేది ఇట్స్ ప్యూర్లీ నేను డిసైడ్ చేసి ఇస్తానండి. అంటే మేక్ ఓవర్లో ఈ పాటకి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని నేను సెలెక్ట్ చేసినవి ఈటీవీకి పంపించిన తర్వాత, ఈటీవీ వాళ్ళు మాకు ఎస్ అండి బాగున్నాయి ఇవి అని చెప్పిన తర్వాత నేను అవి డిజైనర్కి పంపించడం జరుగుతుంది. ఆ కాస్ట్యూమర్ ఏదైతే దాన్ని మేము పంపించిన ఫోటో ఉంటుందో దాన్ని డిజైన్ చేసి పిల్లలకి ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అండి. ఇక్కడ ఎవరి చాయిస్ లేదు, పాటదే చాయిస్. పాటకి తగ్గట్టుగా మేము కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను తప్పితే అవి మనుషులకి తగ్గట్టుగా ఏ రోజు డిజైన్ చేయటం జరగలేదు.
మీరు ఒక్కళ్ళే ప్రవస్తి గారు ఇది చెప్పింది. అండ్ ఇంకొక ఎలిగేషన్ కూడా చేశారు మీరు కాస్ట్యూమ్స్ పాయింట్లోనే. నన్ను కాస్ట్యూమర్ మీ బాడీకి ఏ డ్రెస్ సరిపోదు అని అన్నారు అని. నిజంగా అది తప్పు, అది చాలా తప్పు మాట. ఎవరెవరు బాడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఎవరి ఇష్టం, దేవుడిచ్చింది, ఎవరు కాదనిలేము. దానికి మనం ఒకళ్ళు కామెంట్ చేశారని మనం ఊరికే ఉండక్కర్లా, మీరు చెప్పచ్చు అందరికీ. కానీ మీరు ఇది ఎక్కడ చెప్పాలి? మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో అక్కడ నాకు కానీ, షో డైరెక్టర్ అనిల్ గారికి కానీ, అండ్ అక్కడ ఉన్న ఈటీవీ ప్రొడక్షన్ మేనేజర్కి కానీ మీరు చెప్పాలి బాధ్యతగా ఉంటే. మీరు బాధపడి ఉంటే ఆ విషయంలో మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు ఆఫ్టర్ ఎలిమినేషన్ వచ్చి నన్ను నా బాడీ షేవింగ్ చేశారు, నన్ను ఈ డ్రెస్సులు వేసుకోమన్నారు, నన్ను ఇలాగే ఉండమన్నారు అని చెప్పారు. ఇప్పుడు ఓన్లీ ప్రవస్తి గారికి ఏవైతే పొట్టి పొట్టి బట్టలు ఇచ్చామో అని మాట్లాడారో ఒక్కసారి 10 ఎపిసోడ్లు మనం ప్రవస్తి గారితో షూట్ చేయడం జరిగింది. ఆ 10 ఎపిసోడ్స్ కాస్ట్యూమ్స్ ఒకసారి చూడండి ఇక్కడ.